హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో రాగి కుడుములు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఇక నుంచి వారానికి ఒకసారైనా ఇది చేస్తారు, అంత బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, లేదా లంచ్ డిన్నర్లోకైనా తినచ్చు. లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా అడిగి మరీ తినేలా ఉంటుంది. రాగి కుడుములకి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఇది బయట కొన్న రాగి పిండేనండి, ఇంట్లో ఆడించింది కాదు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. మీకు ఒకవేళ శనగపప్పు మినపప్పు వద్దు అనుకుంటే ఆవాలు జీలకర్ర మాత్రమైనా వేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక కొంచెం కరివేపాకుని కట్ చేసి వేసాను. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము, క్యారెట్ కూడా 1 అయితే సరిపోతుంది చిన్నది. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు రాగి పిండికి అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులోనే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. నీళ్లు మరగాలి. మనం ఈ కుడుములు రాగి పిండితో చేస్తున్నాం కదండి. మీరు రాగి పిండికి బదులుగా కావాలి అనుకుంటే జొన్న పిండితో కానీ సజ్జ పిండితో కానీ చేసుకోవచ్చు. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి రాగి పిండి వేసి కలుపుకోవాలి. ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, ఉండకట్టకుండా ఉంటుంది. అలాగే వెంటనే దగ్గర పడిపోతుంది, అస్సలు టైం పట్టదు. పిల్లలు కొబ్బరి తింటారు, కొబ్బరి ఫ్లేవర్ కూడా నచ్చుద్ది అనుకుంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి తురుము రాగి పిండి వేసేటప్పుడే వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు ఒకసారి చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత మీరు ముద్దలు చేసుకుంటే రౌండ్గా బాగా వస్తాయి, నీట్గా. ఇలా కలుపుకున్నాక చేతికి నూనె రాసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్న చిన్నగా చేసుకోవాలి, కుడుములు కాబట్టి చేతికి నూనె రాసుకోవడం వల్ల అంటుకోకుండా బాగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇవి మళ్ళీ మనం ఆవిరి పైన ఉడికించుకుంటాము, అందుకని ఇలాంటి చిల్లుల గిన్నెలు పెట్టుకోవాలి. లేదా మీరు ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు. చేతికి నూనె ఒక్కసారి రాసుకుంటే సరిపోతుందండి, ప్రతి ముద్దకి అవసరం ఉండదు. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఆవిరి పైన ఉడికించుకుందాం. గిన్నెలో నీళ్లు పోసి నీళ్లు మరిగిన తర్వాత మనం చేసుకున్న కుడుములు పెట్టి పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ పిండి పెట్టాం కదా, మళ్ళీ ఆవిరి పైన ఉడికించడం ఎందుకని. కానీ ఇలా ఉడికిస్తేనే మీకు అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. తింటున్నప్పుడు నోటికి అస్సలు అంటుకోదండి, ఇంకా బాగుంటుంది. ఇలా 15 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇవి కాస్త చల్లారాలి. చల్లారాక ప్లేట్లోకి తీసుకోవచ్చు. వేడి మీద తీస్తే చేతికి అంటుకున్నట్టు ఉంటాయి. నేను దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశానండి. మీరు ఇలాంటి చట్నీతో కానీ రోటు పచ్చడి కానీ ఊరగాయతో కానీ తినచ్చు, లేదా ఏదైనా మసాలా కూరతో తిన్నా కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, రాగి కుడుములు తయారైనవి. ఇవి మనం 3 తినేసరికి కడుపు ఫుల్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.